ఎక్సలెంట్ గా ఉంది. సూపర్. శిఖావతి సార్ బాగుంది. ఫైట్ బాగుంది. మామూలుగా లేదు. సూపర్ హిట్ అండి సార్, చాలా బాగుంది. మీకు మంచి డ్యామ్ షూర్ గా మళ్ళీ కొడతాం. ఎందుకు లేదు హైలైట్ రప్పే. బాలకృష్ణ ఫ్యాన్స్ బట్ ఐ అగ్రీ విత్ పుష్ప. ఈ సినిమా ఒక్కసారి చూసి నేను ఏ ఫ్యాన్స్ అని వ్యతిరేకించట్లా. ఎంతో కాదు, ఏకంగా కేంద్రంతోనే పెట్టుకుండు. ఓజీ కాదు, మళ్ళీ వస్తున్నాం పుష్పాత్రి. ఏ చీర కట్టుడు అయితే అమ్మాయి వేషం వేసి ట్రోల్ చేశారు మా వాళ్ళు అందరూ రేటర్స్ అందరూ. అదే చీర కట్టుతో సినిమా చూసి ట్రోల్స్ ఒకటే మర్చిపోతాం. ట్రోల్స్ చేసిన కొడుకులు బాహుబలి కాదు కదా, ఇంకా తెరలు పట్టాలా. ఒక్క మాటలో చెప్పాలంటే హాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద గొప్ప మైలురాయిలుగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ఖచ్చితంగా ఈ సినిమా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఫ్యూచర్ న్యూస్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్నటువంటి పుష్ప 2 సినిమా రిలీజ్కి వచ్చాం. బయటకు వచ్చిన ప్రజలు ఆ సినిమా గురించి ఏం మాట్లాడతారో వారి మాటల్లోనే చూద్దాం. సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో నడుస్తుందా, హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, బన్నీ కెరియర్కి ఇదే విధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం ప్రేక్షకుల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రీ బజ్, ఈ సినిమా రిలీజ్కి ముందు ప్రీ బజ్ చాలా హైప్లో ఉంది. చూద్దాం ప్రేక్షకుల మాటల్లో ఏమంటారు. అనేక రకమైన ఎలివేషన్ సీన్లు ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది. చూద్దాం ప్రేక్షకులు ఏమంటారు. అన్న, పుష్ప 2 సినిమా చూశారు కదా, ఎలా ఉంది? ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది. మంచి మంచి ఫైట్లు పెట్టారంటున్నారు. ఫైట్లు బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది. ఎక్సలెంట్గా ఉంది. సుకుమార్కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 100 సినిమా చూశారు కదా, ఎలా ఉంది? బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అంటున్నారు, ఎంతవరకు నిజం? ల్యాగ్ లేదు, ఏమి లేదు. ఫస్ట్ హాఫ్ ఎవరైనా చెప్పుకున్నారు కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ హిట్. సెకండ్ హాఫ్ కొంచెం లాగే కానీ కఠిన అయిపోద్ది. సూపర్ హిట్. ఈ సినిమాకి మొత్తం హైలైట్ ఏంటి? శిఖావతి సార్. శిఖావత్ సార్. సార్ బ్రదర్, సినిమా చూశారు కదా, ఎలా ఉంది? బాగుంది. ఫైట్ బాగుంది. మామూలుగా లేదు. సూపర్ హిట్ అండి సార్, చాలా బాగుంది. మీకు మంచి నచ్చిన పాయింట్లు ఏమి ఉన్నాయి? అలా మొత్తం పార్ట్ 1 కన్నా పార్ట్ 2 చూసి అయితే చాలా బాగుంది సినిమా. నేను బాగా చెప్తున్నాను, నేను ఎన్టీఆర్ ఫ్యాన్, కానీ అల్లు అర్జున్ అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాకి 1000 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటున్నారు. మరి అది రీచ్ అవుతుందంటారా? డ్యామ్ షూర్గా రిలీజ్ కన్ఫర్మ్గా. ప్రీ క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంది అంటున్నారు, దాంట్లో ఆయుధాలు ఏమి యూజ్ చేయలేదని చెప్తున్నారు. ఆ ఫైట్ ఎలా ఉంది? మొత్తం హ్యాండ్స్ లెగ్స్ కట్టేసి ఫైట్ ఉంది. మత్తి పోయింది అనుకో. సూపర్ నా సినిమా ఎలా ఉంది? సూపర్ సినిమా. బ్రదర్, సినిమా చూసి వచ్చారు కదా, ఎలా అనిపించింది మీకు? ఓజీ కాదు, బాహుబలి 2 కాదు, పుష్ప 3 మళ్ళీ వస్తున్నాం. మళ్ళీ కొడతాం గుర్తుపెట్టుకో. ఈ సినిమాకి ఓవరాల్ గా మొత్తం మీద హైలైట్ సీన్ ఏమైనా ఉందా? ఉంది, ఎందుకు లేదా హైలైట్ రప్పే. పాటలు ఎలా అనిపించినాయి? సాంగ్స్ ఇట్టు అసలు ఉన్నది ఒక సాంగ్ హైలైట్. అసలు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు ఈ సినిమా టికెట్ కాకపోతే 700 పెంచారు, కాదు. కాకపోతే అభిమానులు కొంచెం సామాన్యులు ఉంటారు, కొంచెం కాకపోతే రేట్ ఎక్కువ అని చెప్పి చేశారు. దానికి ఏం కాదు. బాలకృష్ణ ఫ్యాన్స్ బట్ ఐ అగ్రీ విత్ పుష్ప. వెరీ వెరీ గుడ్ మూవీ. అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ ఉందంట, దాని గురించి మీరేమంటారు? డోంట్ వరీ, సెకండ్ హాఫ్ అల్లాడిస్తాడు. నో ప్రాబ్లం. యాక్చువల్లీ బాలకృష్ణ ఫ్యాన్ బట్ ఐఎమ్ సేయింగ్ నా బాలకృష్ణ ఫ్యాన్ బట్ ఐఎమ్ సేయింగ్ టు పుష్ప. థ్యాంక్ యూ, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక అభిమాని, 2 అభిమానులు ఉన్నారు. పుష్ప 2 సినిమాలో ఏదైతే హీరో కాస్ట్యూమ్ యూజ్ చేశాడో ఆ కాస్ట్యూమ్ వేసుకొని వచ్చారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. నేను చిరంజీవి భక్తుడిని. 2008లో PRP పెట్టినప్పుడు చిరంజీవి కోసం తిరుపతి పోయినా. కానీ ఇప్పుడే చెప్తున్నా, ఈ సినిమా ఒక్కసారి చూసి ట్రోల్ చేయండి. ఈ సినిమా చూసి చేయండి, అంతే. ఏం చెప్పాలి?
నేను ఏ ఫ్యాన్స్ని వ్యతిరేకించట్లా. మా మా చిరంజీవి మా పవన్ కళ్యాణ్ కోసం మేము ఉన్నాం. ఇప్పుడు మేము తిరిగినాం. కానీ మా బండి సొంతగా ఎదగాలనుకుంటే తప్పే లేదు. కానీ ఒక్కసారి ఈ సినిమాను చూసి మీరు వాడి మీద ఏదో నెగిటివ్ చేయండి. ఒక్కసారి చిరంజీవి కోసం చచ్చిపోయిన పిఆర్పీ కోసం జనత కోసం ఇప్పటికే టీడీపోండి. కానీ ఒక్కసారి ఈ సినిమా చూసి మీరు డిసైడ్ చేయండి. మేమేం మాట్లాడం. ఎంతో కాదు, ఏకంగా కేంద్రంతోనే పెట్టుకుండు. ఓజీ కాదు, మళ్ళీ వస్తున్నాం. పుష్పాత్రి మళ్ళీ వస్తాం, హిట్ కొడతాం, ఖచ్చితంగా వస్తున్నాం. పుష్పాత్రి మళ్ళీ వస్తున్నాం. రికార్డు గుర్తుపెట్టుకో, ఆన్ రికార్డు. డైరెక్టర్ సుకుమార్ కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? సుకుమార్ కాదు, బ్రో రష్మిక చేసింది బ్రో సాంగ్ కి 1000 కాదు 2000 కోట్లు బ్రో చెప్పు. క్రిస్మస్ జనవరి 2000 కోట్లు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. పుష్ప 1 అమ్మ అయితే పుష్ప 2 అమ్మ బ్రో చూశారు కదా, ఫ్యాన్స్ అయితే రచ్చ రంబోలా చేస్తున్నారు సినిమా టాక్ గురించి. మరి కొంతమంది ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. బ్రో సినిమా ఎలా ఉంది? కేకన్నా ఏ చీర కట్టుడు అయితే అమ్మాయి వేసి వేసి ట్రోల్ చేశారు మా వాళ్ళు అందరూ, హేటర్స్ అందరూ. అదే చీర కట్టుతో ఆ కట్టుడికి ఆ ఎనర్జీ రాడు, ఎవడు సరి రాడు కూడా. అల్లు అర్జున్ గారు డాన్స్ కి చాలా ఫేమస్. సో ఈ సినిమాతో మాస్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారా? సినిమా చూసి ట్రోల్స్ ఒకటే మాట చెప్తా. ట్రోల్స్ చేసి నా కొడుకులను వాడుతున్నా, తప్పే క్షమించండి. అంతే, ఒక్కసారి సినిమా చూడండి ఎవడే సరే. ఈ సినిమా బాగలేదంటే నేను తల ఉంచుతా. ఈ సినిమా బాగలేదంటే మేము తల ఉంచుతా. నా పేరు విజయ్ కుమార్, అది కొప్పునూరు నాది. నా పేరు విజయ్ కుమార్, మొత్తం కొప్పునూరు కింద వచ్చినాం. మేము గుడ్డలు తీసుకొని వచ్చినాం. నేను చెప్తాను, ఒక్కటే మాట చెప్తున్నా. ఈ సినిమా ఒక్కసారి చూసి హేటర్స్ చెప్తున్నాం మేము. సినిమా చూసి మాట్లాడండి. మా ఓడు ఏం తక్కువ చేసిండో మాకు తెలియదు, మీరు చెప్పండి, మేము వింటాం. మళ్ళీ రేపు నీదే షోకి వస్తున్నాం, 10:30 షోకి వస్తున్నాం. రాని మరి ఈ సినిమాతో మా ఊరి పేరు మీద ఎవరెవరి పేరు మీద రికార్డులు ఉన్నాయో అవన్నీ మాకే వస్తాయి కన్ఫర్మ్ గా. మీరనే దాని ప్రకారం చూస్తే బాహుబలి 2 రికార్డ్ ని క్రాస్ చేయగలదా ఈ సినిమా? బాహుబలి కాదు కదా, ఈ సినిమాని క్రియేట్ చేయాలంటే ఇంకా 10 తరాలు పట్టాలా. ఈ సినిమాని క్రియేట్ చేయాలంటే చెప్తున్నా, ప్లీజ్ దయచేసి మెగా ఫ్యాన్స్, నేను చిరంజీవి గురించి పుట్టినోడిని. అల్లు అర్జున్ అంటే ప్రాణం, చచ్చిపోతా. చిరంజీవి కోసం చచ్చిపోయినా, కానీ వాడేం తప్పు చేయలేదు. మీరు అందరూ హేటర్ చేసి వాడిని ఎక్కువ తక్కువ చేస్తారు. కానీ దయచేసి వాడేం తప్పు చేయలేదు. ఏదో అభిమానం కొద్ది పోయినా కానీ వాడేం తప్పు చేయలేదు. సరే మీకు నచ్చపోయినా కానీ సినిమాని చూడండి. చూసి మీకు నచ్చకపోతే దీని రామాకండి. ఒక్కసారి చూడండి, టికెట్ కొని చూడండి. నాని చూస్తారు, అందరూ చూస్తారు. అందరూ మా కోసం చూడండి, ఒక్క సినిమా చూడండి. ఒక్కసారి చూసి ఈడు ఎందుకు తీశారు ఆ సినిమాని తిట్టండి, తప్పలేదు. కానీ చూసి తిట్టండి, తోడకుండా చెట్టకుండా వాడు ఏం చేశారా ఏం చెప్పమాకండి దయచేసి. అసలు ఈ సిక్కులు కూడా మళ్ళీ పార్ట్ 3 ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. అసలు 3.5 గంటల సినిమాని దాదాపు అసలు ఇంచు నిద్ర కూడా అట్లా మాకు. అసలు ఈ సినిమా పార్ట్ 3 ఉందని నువ్వు మెదరు సోషల్ మీడియాలో కొద్దిగా 2 రోజుల క్రితం వచ్చింది రామ్ పేజ్ అని, కానీ మేము నమ్మలేదు. కానీ రామ్ పేజ్ ఉందని ఇప్పుడు అర్థమైంది. కానీ అది చెప్పకూడదు, చూసే వాళ్ళకి అర్థమైంది. ఆ కోసం ప్లీజ్ దయచేసి చూడండి. అది మా ఫ్యాన్స్ మేము అడుగుతాం. ఎందుకంటే ఈ మధ్యలో మా మధ్య మా గొడవలు అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పిఠాపురంలో మా బ్యానర్ దించేసినారని కొంచెం మా దృష్టికి వచ్చింది. ప్లీజ్ దయచేసి, వాడు మన కుటుంబంలో వచ్చినవాడే, వాడేం తప్పు చేయలేదు. ఏదో ఇప్పుడు అందరూ టీడీపీలో ఉన్నవాడు, ఇప్పుడు అందరూ చేసిన వాళ్ళు అందరూ వైసీపీలు. మేము టీడీపీలో తిరిగిన మాకే విలువ లేదు, మేము చెప్పుకోలేమని. వైసీపీలకు అందరూ చేస్తున్నారు, కానీ వాడు ఏం చేయలేదు. పోయాడు, సాహసం మీద పోయాడు. కానీ దయచేసి తప్పు చేయలేదు. మా హైర్ మేము అనుకుంటున్నాం. కానీ సొంతంగా వాడు ఎదగాలని కోరుకున్నాం. కాబట్టి దయచేసి మద్దతు ఇవ్వండి. తప్పు చేస్తే సినిమా చూడొద్దు, కానీ ట్రోల్స్ చేసి చేయొద్దు. దయచేసి ట్రోల్స్ వర్క్ చేయొద్దు. ఎందుకంటే వాడి దగ్గర టాలెంట్ ఉంది, వాడు నిరూపించుకున్నాడు. అందుకు కాబట్టి వాడి కోసం చేసినాం. ట్రోల్ చేసేంత హీరో కాదు వాడు, సత్తా ఉన్న హీరో. ఒక్క సినిమాని ప్రీలీజ్ మీద 1000 కోట్లు కొట్టి సత్తా ఉన్న హీరో. ప్రీలీజ్ బుకింగ్ ఏంది ఆ కొడుకు ఉంది భారతదేశంలో ఇప్పటికీ ఈ భారతదేశంలో 700 టికెట్ కూడా నా కొడుకోడు. ఒక్క హేటర్స్ ఇప్పుడు డిసైడ్ చేశారు. కొంతమంది చూడలేదు, మా టికెట్ కొనలేదు, అయినా మేము కొనుక్కొని చూసినాం. జానీ బాబా అని ఉన్నాడు, ఈ సినిమా ఆయన కూడా చూశారు. ఒకసారి ఆయన మాటల్లో విందాం. అన్న జానీ బాబు అన్న నమస్తే. మీరు సినిమా చూశారు కదా, ఈ సినిమా గురించి మీ మాటల్లో. సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ ఫిల్ము. అల్లు అర్జున్ కెరీర్లోనే కాదు, టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో
ఒక పెద్ద గొప్ప మైలురాయిలుగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ఖచ్చితంగా ఈ సినిమా ఉంటుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే అసలు చెప్పడానికి కూడా లేదు, ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అసలు లేడీస్కి కానీ అసలు యూత్కి కానీ మాస్ కానీ అసలు అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో. సుకుమార్ గారు ఈ సినిమాని అనేక సార్లు రీషూట్ చేశారు. సో వాళ్ళు అన్నిసార్లు రీషూట్ చేసినందుకు న్యాయం జరిగిందంటారా? అసలు ఇంతకంటే బెటర్ ప్రోడక్ట్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత ఎక్స్ట్రాడినరీగా తీశారు. సుకుమార్ అయితే ఈ సినిమాకి డైరెక్షన్ అసలు బ్లడ్ బెడ్ చేసినట్టుగానే ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో ఒక మైల్ రాయిగా ఖచ్చితంగా మిగిలిపోతుంది. ప్రీ క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉందని చెప్పేసి ఫ్యాన్స్ చెప్తున్నారు. ఆ ఫైట్ చూసిన తర్వాత కుర్చీలో ఎవరు కూర్చోలేదు అన్నట్లు కూడా మాట్లాడుతున్నారు. సో ఆ ఫైట్ గురించి మీ మాటలు. ఖచ్చితంగా పూనకాలు లోడింగ్ అనే రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. లేడీస్కి అయితే సెకండ్ హాఫ్ అసలు ఒక ఫీస్ట్లా ఉంటుంది. లేడీస్కి యొక్క గొప్పతనాన్ని చాలా చాలా ఇదిగా మగవాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాడు. చాలా బాగుంది సినిమా. 1 వర్డ్లో 5/5 రేటింగ్. చూశారు కదా గారు చెప్తున్నారు, ఈ సినిమా మాస్ ఆడియన్స్కి మాత్రమే కాదు ఆడవారిని కూడా ఉద్దేశించి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అని కూడా చెప్తున్నారు. చూద్దాం ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో. రికార్డు స్థాయిలో బాహుబలిని బీట్ చేస్తుందా లేకపోతే ఇండస్ట్రీ హిట్గా మాత్రం నిలుస్తుందా అనేది చూద్దాం. ఎల్లకాలం ఉండడు, ఎవడు హీరో ఉండడు, ఎదగాలం కోరుకొని తిట్టట్లేదు. కానీ దయచేసి బన్నీని హేటర్స్ చేయవద్దు. ఎందుకంటే వాడు టాలెంట్ మీద వస్తున్నాడు, టాలెంట్ కోసం వచ్చిండు, టాలెంట్ ఉంది వాడి దగ్గర. అరే టాలెంట్ లేని మనిషికి ఎంత హేటర్స్ ఉన్నా కానీ రేపు డబ్బులు ఎట్టొస్తాయో మీరు చూడండి. ఒకసారి మేము చెప్పాం, రేపు డబ్బులు ఎట్టొస్తాయో మీ జీవితంలో ఒకటి చూడాలి. ఈ సినిమా చెప్తున్నాం చూశారు కదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆవేదన. ప్రీ రిలీజ్ ముందు జరిగిన బిజినెస్కి ఈరోజు థియేటర్ రెస్పాన్స్కి ఖచ్చితంగా సరిపోతుందని, మా హీరో 1000 కోట్లకి ఏ రోజు తగ్గే పరిస్థితి ఇప్పటి నుంచి లేదని, మా హీరో పైన ట్రోల్స్ చేస్తే మేము ఒప్పుకోమని, సినిమా చూసి మీరు ఏదైనా మాట్లాడనని ఫ్యాన్స్ చెప్తున్నారు. చూద్దాం, ప్రీమియర్స్ అయిపోయినాయి కాబట్టి జనరల్ ఆడియన్స్ ఏం మాట్లాడతారో కూడా చూద్దాం. మన బ్రదర్ వచ్చేసరికి ఎన్టీఆర్ ఫ్యాను. ఈ సినిమా గురించి మనోడు ఏం మాట్లాడతారో చూద్దాం. అన్న నేను ఎన్టీఆర్ అభిమానిని. ఎన్టీఆర్ అంటే పడి చచ్చిపోతా. కాకపోతే మొన్న దేవరా చూసిన సినిమాకి ఈరోజు పుష్ప చూసిన సినిమాకి వచ్చేసి దేవరా నాకు తర్వాత ఏం జరుగుద్ది అనిపించింది. ఈరోజు పుష్ప చూస్తే జరుగుతుంది అనిపించింది. అంటే అది లాస్ట్లో ఎప్పుడో ఫైనల్ టచ్ ఇచ్చాడు. వీడు పోయే కొందికి ఇంకా ఎత్తనే ఉన్నాడు. దాన్ని బట్టి ఏమర్థమైందంటే సినిమా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంది. అంటే మాకు టైం గుర్తురు అట్లా అది అయిపోయింది అనుకుంటున్నాం. ఇది టైం గడిచిపోతుంది అనిపిస్తుంది. దాన్ని బట్టి ఏమంటుందంటే అది బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది కొట్టలేదు తెలియదు, కానీ ఇది మటుకు రికార్డులు బద్దలు కొడుతుంది అన్న. థ్యాంక్ యూ. ఓకే. Please subscribe to Future News, like, share and comment చేయండి.